హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు మనం గోంగూర నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గోంగూర పచ్చడిని మనం చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దినుసులను బాగా ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మరో టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకటి పెద్ద కట్ట గోంగూర వేసుకొని ఉడికించుకోవాలి. గోంగూర చిన్న కట్టలు అయితే 4 తీసుకోండి. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక క్లాత్ పైన తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. నీడ పట్టినైనా ఆరబెట్టుకోవచ్చు. గోంగూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత కలుపుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు మగ్గించండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతా ఒకసారి ఇలా కలిపేసుకోండి. గోంగూరని మీడియం మంట పైన మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. గోంగూర బాగా డ్రైగా ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు దినుసులు వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర వేసుకొని మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టించుకోవాలి. గోంగూరని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ శనగపప్పు వేయడం లేదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. నిల్వ పచ్చళ్ళలో వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవాలు వేగి చిటపటలాడిన తర్వాత పొట్టు తీసుకున్న కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. గోంగూర మొత్తాన్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ పచ్చడిని నూనెలో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నూనెలో ఫ్రై చేసుకుంటేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడిలోని ఆయిల్ ఈ విధంగా సైడ్స్కి వస్తున్నప్పుడు మనకి ఈ పచ్చడి రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ గోంగూర పచ్చడి కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ గ్లాస్ బాటిల్లోకి స్టోర్ చేసుకుంటే నెల పైగానే ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుని గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.